మీరు వస్తారని తెలిసి వంట చేసి ఉంచానండి అనైతే మీనా అంటూ ఉంటుంది. అవునా అని చెప్పి చక్కగా భోంచేస్తూ ఉంటాడు బాలు. మీనా వాళ్ళ అమ్మ అయితే అడుగుతూ ఉంటుంది బాలుని, బాబు నువ్వు ఇక్కడికి వచ్చినట్లుగా మీ అమ్మకి తెలుసా అనైతే అడుగుతూ ఉంటుంది. తెలీదండి ఏం అనైతే అడుగుతుండు బాలు. ఆ మాటలకి ఏం లేదులే బాబు అనైతే అంటూ ఉంటుంది. సరే మీరు భోంచేయండి అని మీనా అంటూ ఉంటుంది. బాలు భోంచేశాక వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తూ ఉంటాడు. నువ్వు భోంచేసావురా అంటే, చేస్తాను నాన్న, కమ్మటి భోజనం చేశాను అని అంటే, నీకు అంత కమ్మటి భోజనం ఎక్కడదిరా అంటే, మీనా వాళ్ళ ఇంటి దగ్గర తిన్నాను నాన్న అని అంటూ ఉంటాడు. ఏంటి నువ్వు మీనా వాళ్ళ ఇంటికి వెళ్ళావా అని అడుగుతూ ఉంటాడు వాళ్ళ నాన్న. ఏంటి వాడు వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడా అని ప్రభావతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. అవును నైట్కి కూడా రాడంట అని అయితే చెప్తూ ఉంటాడు. ఏంటి నైట్కి కూడా రాడా అని అయితే చెప్తూ ఉంటుంది ప్రభావతి. అవునే నైట్కి కూడా రాడంట, అక్కడే ఉంటాడు అని ధీమాగా చెప్తూ ఉంటాడు వాళ్ళ ఆయన. ఆ మాటలకి ప్రభావతి అయితే, ఏంటండి మీరు అంత సింపుల్గా మాట్లాడేస్తున్నారు, ఆషాఢ మాసం కదా అలా వెళ్ళకూడదని తెలియదా అని అంటే, నువ్వు మీనా కలకూడదు కానీ వాళ్ళిద్దరూ కలవచ్చు కదా అని వాళ్ళ ఆయన అనేసరికి ప్రభావతి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. అమ్మో వాళ్ళు మళ్ళీ కలిస్తే వాళ్ళకి ఫస్ట్ సంతానం వచ్చేస్తే ఈ మనుగడు ఏం చేస్తాడు ఏంటో అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ప్రభావతి.